అందరికీ నమస్కారం అండి. మా అత్తమ్మాట స్వాగతం. ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. బాస్మతి రైస్ గ్లాసున తీసుకున్నానండి. వేసి 2 సార్లు నీళ్ళు వేసి నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు తర్వాత గిన్నెలు గీంచుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. పూర్తిగా నెయ్యితోటన్నా చేసుకోవచ్చండి, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తానండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాజీర వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత మరాఠీ మొక్క వేసుకోవాలండి. తర్వాత అనాసు వేసుకోవాలి. యాలక్కాయలండి, జాపత్రి, వేసుకుని దోరగా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం మిరియాలండి, తర్వాత లవంగాలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, క్యారెట్, బఠానీ, బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి. కరివేపాకు, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా మగ్గినాయండి. ఇప్పుడు స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీరా పొడి, జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. రెండు గ్లాసుల వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు పైకి కింద కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ రానివ్వాలి. నీళ్ళు కాయిందండి, దోరగా ఫ్రై అయిందండి. వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అండి, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందు కొంచెం ఉడకపెట్టుకున్నానండి, రైస్ బాయిల్ చేసాను. ఇప్పుడు ఈ ముక్కలు అందులో వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. మూత పెట్టేసి కాసేపు అలా ఉడకనివ్వాలి స్లోప్లో మీద. ఇది క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. ములక్కాడ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఆయిల్ పైకి తేరి చాలా బాగా ఉంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇదిగోండి, చాలా బాగా వచ్చిందండి. మెతికి మెతికి అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ ములక్కాడ కూడా రెడీ అయిపోయింది. గ్రేవీ కర్రీ, పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. 3 కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయిందా?